నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే నెంబర్ 17 గురించి అండ్ ఎపిసోడ్ నెంబర్ 18 గురించి. మనకు తెలిసిందే కదా, నిన్నటితో కొట్టు లేకపోతే రేషన్ పట్టు టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అభయ్ అండ్ నిఖిల్ అందులో పార్టిసిపెంట్స్. దాని తర్వాత సోనియా సంచాలక్గా చేసింది, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంది అని అనుకున్నాను. నేను నిన్న దానికి ఒలింపిక్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ ఈరోజు క్లియర్ కట్గా అదే రివ్యూ చేస్తూ ఆ అబ్బాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్ట్రాటజీ అంటే రాంగ్ రైట్ ఎలా ఉంటుంది, ఫెయిర్ అన్ఫెయిర్ ఎలా ఉంటుంది, స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ ఎన్నైనా వాడు, కానీ రూల్స్ దాటి వాడకూడదని మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం ఆ పాయింట్ని క్లారిటీగా మనకి అభయ తీశాడు. అండ్ దాని తర్వాత యష్మి ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తుందో, అంటే ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వాలి అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా వీళ్ళు ఏదో అక్కర్లేని పాయింట్లన్నీ తీసుకుని ఈ లోపల నిఖిల్ అంటున్నాడు, మనం ఫేర్ టు ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం, ఏమేమి అన్ఫేర్ జరిగిందో అన్ని మణికంఠతో డిస్కస్ చేస్తుంటే అది కూడా డిస్కస్ చేయనివ్వట్లేదు. మీ సంచాలకు చూసుకోవాలి, ఆవిడ చేయలేకపోయింది, మీదే తప్పు అని అది అరిచి ఆధిక్యత ప్రసాదించినంత మాత్రం తప్పు రైట్ అయిపోదు కదా. ఇద్దరు వైపు ఫ్లాస్ ఉన్నాయి, ఇద్దరు వైపు మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ సంచాలక్ డెసిషన్ ఫైనల్. ఎందుకంటే ఆయన సంచాలక్ అన్నిసార్లు చెప్తున్నా కూడా ఆయన డెసిషన్ ముందుకు తీసుకెళ్ళలేదు. ఆవిడ చెప్పింది వినకుండా అలాగే ఆయన స్ట్రాటజీ ఆయన ఏదో అనుకున్నాడు, అదేదో ఫాలో అయిపోయాడు, బాగానే ఉంది. వీళ్ళు సంచాలక్ తీసుకున్న నిర్ణయం మాకు నచ్చలేదని వీళ్ళ రేస్ చేసే హక్కు ఉంది, కానీ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి కదా. అనవసరంగా గొంతు వేసుకుని అరిచేసినంత మాత్రాన ఆవేశం వద్ద, లేకపోతే గయ్యాలన్న పేరు వస్తుంది తప్ప మనకి న్యాయం అయితే రాదు కదా. కాబట్టి కొంచెం అది యష్మికి అదొక డ్రాబ్యాక్ కింద తయారవుతుంది. రోజుకి కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. అదే కాకుండా మనం నిఖిల్ అని మణికంఠ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం అని డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు పాయింట్ డిస్కస్ చేయాలి. తర్వాత మణికంఠ అభయ్ దగ్గరికి వెళ్ళి ఆయన స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ తర్వాత ఇంకా అబ్బాయి ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేనైతే ఇంకా వర్క్ చేయను, మన వర్క్ మనమే చేద్దాం, వాళ్ళ వర్క్ అయితే నేను చేయను, బిగ్ బాస్ ఏమంటాడో దాన్ని బట్టి ముందుకు వెళ్దాం, అంతవరకు ఏ వర్క్ చేయొద్దు అని ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ వీళ్ళేమో ఏం ఫ్లాస్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ శక్తి టీం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. శ్వేత చెప్పింది, అన్ఫార్చునేట్లీ ఆ బెలూన్స్ అలా డిస్ట్రిబ్యూట్ అయిపోయి తప్ప దాంట్లో సంచాలక్ మిస్టేక్ ఏం లేదు. అండ్ యష్మి ఏమో ఈవిడ వర్క్ సరిగా మహారాణిలా నుంచుని చేసింది తప్ప సంచాలక్ చేయాల్సిన పని అయితే సరిగ్గా చేయలేదు అని ప్రేరణ అండ్ ఈవిడ డిస్కస్ చేసుకుంటున్నారు. అవన్నీ లైట్. ఫైనల్గా చెప్పొచ్చింది ఏంటంటే, ఇద్దరి దగ్గర ఫ్లాస్ ఉన్నాయి, బట్ సంచాలకగా ఆవిడ రూల్స్ ప్రకారం తీసుకుని నిర్ణయం అయితే నాకు కరెక్ట్గానే అనిపించింది. అండ్ అబ్బాయి రూల్స్ దాటి ఆడాడు కూడా. సో అండ్ ఇద్దరు ఆ కర్ర ఇరిగిపోవడం అనేది లైక్ అది బిగ్ బాస్ చేసిన మిస్టేకా, లేకపోతే అది బలం వల్ల వచ్చిందా, లేక ఇంకోటి అబ్బాయికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అండ్ దానివల్ల కూడా కొంచెం కన్సర్న్ కూడా వచ్చిందంటే. ఫైనల్లీ మొత్తం నేను చూసినప్పుడు అయితే మొత్తం ఇద్దరు వైపులో కూడా బెలూన్స్ అన్ని పగిలిపోయాయి. బట్ ఆయనకి తర్వాత ఎలా వచ్చింది అనేది ఎపిసోడ్లో చూపించలేదు. మేబీ ఆయన కింద తీసి తెలివిగా అతికించుకుని ఉండొచ్చు, లేదా ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఈయన రూల్స్ బ్రేక్ చేసి ఆడాడు కాబట్టి అది కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇంకొకసారి ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒలింపిక్స్లో ఆడుతున్నప్పుడు లేదా జావలిన్ త్రో ఏదైనా సరే వరల్డ్ రికార్డ్ కొట్టినా కూడా మీరు ఆ ఫౌల్ లైన్ దాటేస్తే అది కన్సిడర్ చేయరు. అది ఫౌల్ అంటే ఫౌల్ కింద వస్తుంది. సో రూల్స్ని బేస్ చేసుకునే ఏది చేసినా తీసుకోవాలి. ఇందులో సోనియా చేసింది నాకు మిస్టేక్ అయితే అనిపించలేదు. అలానే వీళ్ళ స్ట్రాటజీస్ పెట్టుకుంటున్నారు, కానీ ఆ స్ట్రాటజీస్ని రూల్స్లో వచ్చేలాగే తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. అది అయిపోయిన వెంటనే ఇక్కడ దోసుగోలు మొదలైంది దోస్తుల మధ్య. ఎవరో విష్ణుప్రియ, ప్రేరణ అండ్ మణికంఠ. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అబ్బాయి క్లియర్ కట్గా చెప్పాడు, మన రేషన్ మనకు పక్కకు తీసేయండి, మన పని మనం చేసుకుంటాం, వాళ్ళ పని మనం చేయొద్దు అని. బిగ్ బాస్ ఏమంటాడో తర్వాత చూద్దాం. సో అదే ప్రేయర్ ఎక్కడ మణికంఠ స్టార్టింగ్ సీన్లో మణికంఠ ఒక దోశ కదా వేసే ముందు ఆవిడ వచ్చేది. ఇక్కడ విష్ణుప్రియ ముందు నేను వచ్చాను అని, ఆకలి ఎవరికైనా ఆకలే కదా, నా గుడ్లు గురించి నన్ను డామినేట్ చేసావు కదా అని 2-3 పాయింట్లు విష్ణుప్రియ మాట్లాడింది. ప్రేరణ మణికంఠ మీద చిరాకుతో ఆ దోశ వేసింది. అండ్ ఆవిడ ప్లేట్లో కూడా ఏదో ఇందాక జైల్లో వేసిన ఖైదీలు వేసినట్టు వేసింది. ఇవన్నీ విష్ణుప్రియ ఎక్స్టెన్షన్ వర్షన్స్ అనమాట. విష్ణుప్రియ పాయింట్ ఏది కూడా తిన్నంగా చెప్పదు కదా, ముఖ్యదంటే ఇలా చెప్పుద్ది. కానీ ఈవిడ ఎక్స్టెన్షన్ వర్షన్స్లో చాలా చెప్పింది. జరిగినట్టయితే ఆవిడ అక్కడ దాకా తీసుకెళ్ళి అట్లకర్ర ఇలా తిప్పినప్పుడు ప్లేట్లోనే దోశ పడదు. ప్లేట్ దగ్గర ఇలా 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 ఎసరడం వేరు, అట్లకర్ర ఇలా తిప్పి దోశ వేయడం వేరు. ఆ తర్వాత మణికంటే నువ్వెలా వేస్తావు దోశ అంటే, ఆయన జిడ్డుగా ఇలా వేసి ఆయన అలాగే వేసాడు. దాంట్లో రెండిట్లో ఈవిడికి ఏం డిఫరెన్స్ కనిపించిందో తెలియదు కదా. అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు ఏడుపు మొదలెట్టి మొత్తం అందరినీ పిలిచి సింపతి క్రియేట్ చేసుకుని, నా గుడ్ల కోసం ఆవిడ నన్ను నామినేట్ చేసినప్పుడు నాకు ఇవ్వట్లేదు అని
పెద్ద పెద్దగా అంటే ఈలోపు నిఖిల్ వచ్చాడు. సో, ఆళ్ళకి తెలీదు గదా! ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు కాసేపు. ఈవిడ వెర్షన్ వింటున్నారు. ఇక్కడేమో మణికంఠ ఎళ్లి "నువ్వు ఇప్పటికైనా నీ వల్ల ఎంత జరిగిందని" ప్రేరణ మీద తోయడానికి చూస్తున్నాడు. ప్రేరణ కూడా కోపంగా అక్కడికక్కడ సిట్యుయేషన్‌ని కొంచెం అర్థం చేసుకోలేక కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయింది. ఆ తర్వాత హౌస్‌లో అండ్ ఆ తర్వాత అభయ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇది సిట్యుయేషన్ అంటే అభయ్ అండ్ నబిల్ ఎళ్లి నిఖిల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సిట్యుయేషన్ ఇది. మణికంఠ వల్ల మొత్తం హార్మనీ చెడింది. అది కరెక్టే. మణికంఠ మధ్యలో దూరకపోతే అక్కడ ఆ గొడవే జరగకపోయేది. ఎట్లా వాళ్ళిద్దరూ నువ్వు నీ దోస్త్ నువ్వు వేసుకో, లేదా మీ వోళ్ళని తీసుకొచ్చి ఏసుకో అంటే సరిపోయేది. లేదా విష్ణుప్రియ ఇంకా ఎక్స్‌టెండ్ చేసి వేరే లెవెల్‌లో ఎక్స్‌టెండ్ చేసేదేమో. మధ్యలో మణికంఠ ఉన్నాడు కాబట్టి మణికంఠని బలి పశువు చేసింది. ఓకే. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సోనియా ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. తన ప్రేరణ దగ్గరికొచ్చి ఏదైతే అయింది ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి ఫుడ్ ఇచ్చేసేయి. తినేద్ది గొడవ ఉండదు ఇంకా. లేకపోతే ఆ కాయగూరలు మనం భరించలేం అన్నట్టు అదే. అంత ఆమింద జస్ట్ ఫుడ్ ఇచ్చేసేయి ఇక్కడితో ఫినిష్ చేసేయి అని చెప్పి బానే చెప్పింది. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత నిఖిల్ కూడా విష అక్కడ ఉన్నప్పుడు విష్ణు ఇప్పుడు కాదు తెచ్చింది కదా ఇక్కడితో ఫినిష్ చేసి తర్వాత మాట్లాడుకుందాం ఏమున్నా అని చెప్పి ఫుడ్ తినమన్నాడు. నేను కావాలని చేయలేదు. నా ఇంటెన్షన్ అది కాదు. నా ఇంటెన్షన్ వేరే అని చెప్పింది. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి మణికంఠని గట్టిగా వేసుకుంది. ఏంటంటే నువ్వు నీ వల్ల చిన్న విషయం పెద్దదైందండి. నువ్వు నా మీద అలా బ్లేమ్ వేసి వెళ్ళిపోకని ఓవర్ రియాక్ట్ అయ్యారు. తను అంటే కంగారు పడిపోయాడు మనిషి. నా మీద ఎక్కడ బ్లేమ్ వచ్చేద్దు. తప్పంతా అయింది. మధ్యలో ఉండి కిలుక్కుని వాసన చూసింది ఈయనే కాబట్టి తప్పు అయితే ఇక్కడ 100% మణికంఠని బలీకా బక్రా చేసింది ఎవరు? విష్ణుప్రియ. ఆయన నువ్వు మహానౌకనే అన్నావా లేదా అని ఇలాంటి పాయింట్స్ కూడా ఏదో మాట్లాడింది విష్ణు. ఈయన నువ్వు ఒక్కడివే ఎందుకు మహానవుతున్నావు? మన పనేదో మనం చేసుకుంటాం కదా! నువ్వెందుకు మధ్యలో దూరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ప్రేరణ అయితే అడిగింది. అది ఇంటెన్షన్ వేరు. అంటే ఎందుకు మనం ఒకటి అనుకున్నాం కదా! దాని నుంచి నువ్వు బయటకొచ్చి మళ్ళీ ఆళ్ళకి ఏమంటావు అనే ఇంటెన్షన్. మళ్ళీ దానికి నువ్వు మహానవ్వకు అన్నావా లేదంటే ఆ ఇంటెన్షన్ వేరు అని చెప్పి అక్కడితో కట్ చేసింది. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఏదైతే మాట్లాడుకున్నారో ప్రేరణ కొంచెం యాటిట్యూడ్ చూపించి అంటే మణికంఠతో మాట్లాడడం ఆవిడ తెలుగు అంటే మణికంఠ స్పష్టత ఈవిడ తెలుగులో కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేసుకుని నువ్వు ఆపు నువ్వు పక్కకు పో అని కొంచెం యాటిట్యూడ్ గాని తీసుకుని వెళ్ళి అక్కడ విష్ణుప్రియతో ఈ సినారియోని క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మణికంఠ నువ్వు నా గురించి నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు విష్ణు ఏం జరిగిందో అందరూ చూడాలి కదా! అండ్ ఎందుకంటే జైల్లో ఖైదీలకి వేసినట్టు ఫుడ్ వేసింది. ఇవన్నీ వీళ్ళు ఆవిడ చెప్పింది. దీంట్లో సపోర్ట్ చేశారు. కానీ అక్కడ అంత జరగలేదు. కాబట్టి ఆవిడ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గానే ఉండిపోయింది. ఆ తర్వాత ఈవిడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మణికంఠ బలీకా బక్రా అయ్యాడు విష్ణుప్రియ చేత. లేదా మనం పరం అన్నట్టు వీళ్ళందరూ బానే ఉన్నారు. పాపం ఆయనే ఎటు కాకుండా చిలక ఏ తోడు లేక అన్నట్టు అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా. ఈ దోసగోల ముగిసిన తర్వాత ఈ ఉప్మా గోల మొదలైంది. ఏది పృథ్వీ మూడ్ అప్సెట్ అయిందంటే పృథ్వీ, అభయ్, నిఖిల్, సోనియా నలుగురు కూర్చున్నప్పుడు పృథ్వీ మూడ్ అప్సెట్ అయిందని నిఖిల్ పక్కకి తీసుకెళ్ళి ఏమైందంటే సోనియా ఎవడరా నువ్వు నాకు చెప్పడానికి అదలు బాగుందంట. అందుకని ఫీల్ వేరే వాళ్ళు ఉన్నట్టే ఎరక్కొట్టేదను సోనియా కాబట్టి అన్ని మూసుకు కూర్చున్నానంది. నిఖిల్ దానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓన్లీ మన సోనియాయే కదా మనల్ని కాకపోతే ఎవరిని అంటది సరే లైట్ తీసుకో ఏం కాదులే ఎద్దులో ఉన్నావు ఏడితే పోగదు ఊరుక అని ఓదార్చాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం బంగారు కోడి పెట్ట వచ్చేనండి అని మెగాస్టార్ సాంగ్తో మొదలెట్టారు. దాని తర్వాత బంగారు కోడి పెట్ట టాస్క్ పెట్టాడు. బిగ్ బాస్ ఒకసారి సింక్ అయ్యే సాంగ్స్ వేస్తుంటారు కాబట్టి ఇలా ఆ సాంగ్ని బట్టి మనం చెప్పేస్తాడు నెక్స్ట్ టాస్క్ ఏంటని కొన్ని సార్లు ఏంటి మ్యాక్సిమం ఆ సాంగ్కి సింక్ అయ్యే టాస్క్లు ఆ సాంగ్ ఆ రోజుకి సింక్ అయ్యే సాంగ్లే వేస్తుంటాడు. నెక్స్ట్ నిఖిల్ సోనియా ఏదో మాట్లాడుకుంటున్నారు. అదే పృథ్వీ ఇష్యూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు కానీ వీళ్ళ చేతులు తిన్నంగా ఉండగా ఈ ఒకరి నుంచి ఒకరు ఎక్కడెక్కడికో పాకుపోతున్నాయి. ఈ హగ్గులు కోలే తట్టుకోలేకపోతున్నా అంటే పిసుకుళ్ళు పసుకుళ్ళు ఏంటో నాకు అర్థం కాలేదు. సర్లేండి ఇలాంటి దారుణాలన్నీ మనం మాట్లాడుకుంటే ఎందుకులేండి కానీ దాని తర్వాత సీత క్లాన్ గురించి మాట్లాడుతుంది. మన పృథ్వీ అయితే వరస్ట్‌గా తయారయ్యాడు. మొత్తం అంతా సోనియాకి లొంగిపోయాడు అన్నట్టు ఏదో మాట్లాడుతుంది. ఇంతకుముందు వాయిస్ రేజ్ చేసేవాడు. సోనియాతో వచ్చిన తర్వాత తన ఇండివిడ్యువల్ ఒపీనియన్ కోల్పోయాడు అని చెప్పింది. ఆ తర్వాత వెంటనే జనరల్ స్టోర్స్‌లో టాస్క్ ఏదో పెట్టారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ బిగ్ బాస్ చెప్పాడు. మొదటి బజార్ మోగ్గానే నిఖిల్ వెళ్ళి సూపర్ మార్కెట్‌లోంచి వస్తువులు తేవాలి. రెండో బజార్ మోగ్గానే అభయ్ వెళ్ళి జనరల్ స్టోర్ నుంచి వస్తువులు తెచ్చుకోవాలి. అంటే వీళ్ళకి జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్ ఎలవలేదు వీళ్ళకి. కాంతారా టీమ్స్‌కి నిఖిల్ టీమ్ గెలిచింది కాబట్టి వాళ్ళు లగ్జరీ తీసుకోవచ్చు అనమాట. మూడో బజార్ మోగ్గానే ఇద్దరు మూసుకొని బయటకు వచ్చేయండి అని చెప్పి.
బానే ఉంది. ఎళ్లారు, తీసుకున్నారు, వచ్చేసారు. ఆ తర్వాత ప్రేరణ, సోనియా సోఫాలో కూర్చున్నారు. పాపం ఈళ్ళకి బట్టలు కూడా సరిపోవట్లేదేమో. ఎవరు 'బిగ్ బాస్' కొంచెం పెద్ద పెద్ద బట్టలు పంపితే బావుండును. మరి ఏంటో యూత్ కోసం అనుకుంటా ఇయంతా. సర్లేండి. ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు గానీ, నెక్స్ట్ ఈ లవ్ స్టోరీ దీని గురించి అసలే మాట్లాడుకోకూడదు. ఆవిడ లవ్ స్టోరీ చెప్పింది బానే ఉంది. అంతే. అంతటితో మనం వినేసి ఊరుకోవాలంతే. దాని తర్వాత 'బిగ్ బాస్' ఇంకో కొత్త బాంబ్ పేల్చాడు. ఏంటంటే లిమిటెడ్ కుకింగ్ అని. విష్ణుప్రియ టపా 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 కొడుతుంటే పొయ్యి ఎలుగుతులేదొచ్చి గ్యాస్ పనిచేయట్లేదు, పాలు ఎవరైనా దొబ్బేత్తారేమో అని నేను పక్కన ఎట్టానంది. ఈలోపు 'బిగ్ బాస్' వచ్చి 14 గంటలే మీకు కుకింగ్ ఉంటది. ఇద్దరు డిస్కస్ చేసుకొని ఆ 14 గంటలు ఎలా యూజ్ చేసుకుంటారో చెప్పండి. యూజ్ చేసుకునేటప్పుడు ఆ బెల్ కొట్టండి. బెల్ రోజుకి ఎన్ని సార్లైనా కొట్టొచ్చు. కానీ 14 గంటలే యూజ్ చేసుకోవాలన్నాడు. ఈళ్ళు పెద్ద ఏదో డ్యామ్ కట్టే ఇంజినీర్స్ లాగా ఏమంటారు వాళ్ళని? సివిల్ ఇంజినీర్సో మరి ఏదో అంటారు గుర్తులేదు గానీ, ఆ ఇంజినీర్‌లో పెద్ద పెద్ద ప్లాన్‌లేసుకొని 4 పొయ్యిల్లో 2 పొయ్యిలు నువ్వు తీసుకో, 2 పొయ్యిలు నేను తీసుకుంటా అని ఆ అబ్బాయి పెద్ద రైట్ తీర్పిచ్చాడు. సో, నెక్స్ట్ కోడిగుడ్ల టాస్క్ మొదలైంది. ఎవరో ప్రభావతి అంట ఒక స్టోరీ చెప్పారు. ఏంటంటే ఆవిడ క్లాన్‌ని కూడా క్లాన్ అంటే తెలుసు కదా! వంశం. ఆవిడ వంశాన్ని కూడా ఆవిడ కాపాడుకోవాలంటే ఆవిడ పెట్టే గుడ్లని పాములొచ్చి తినేత్తన్నాయంట. ఆ పాముల నుంచి ఆ గుడ్లను వీళ్ళు సేవ్ చేసి, ఎక్కువ గుడ్లు వాళ్ళు ఎవరైతే వీళ్ళకి రిటర్న్ ఇస్తారో ఆళ్ళకి ఒక ప్రత్యేకమైన బెనిఫిట్ ఉంటదని చెప్పారు. మంచిదే బానే ఉంది. తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఆ స్ట్రాటజీలు డిస్కస్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఐన్‌స్టీన్‌లా పట్టుకొని కూర్చొని ఇవి అని పనికిమాలిన స్ట్రాటజీలన్నీ డిస్కస్ చేసుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత కోడిగుడ్లు వస్తున్నాయి కదా! వీళ్ళందరూ ఆ రెడ్ లైన్ మీద పడొద్దు. విష్ణుప్రియ గేదె గొంతేసుకొని అరిచేస్తుంటది కదా! మణికంఠ, విష్ణుప్రియ కొంచెం ఎక్కువ వాయిస్ వినిపించింది అక్కడ తీసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఏదో చిన్న పిల్లలు చెకోడీల కోసం కొట్టుకున్నట్టు మరీ దారుణంగా కొట్టుకుంటున్నారు ఇక్కడ. అండ్ మధ్యలో ఆదిత్య ఓంని సోనియా దగ్గర గుడ్లు కొట్టేయడానికి వెళ్తే పృథ్వీ ఇలా మెడ పట్టుకొని లాగి పడేసాడు. ఈయన ఈ రియాక్షన్ ఏంటో అర్థం కాదు. అంత చేసినా కూడా అది కరెక్ట్ కాదు పృథ్వీ, ఇది కరెక్ట్ కాదు, మీరు మెడ ఇలా చేయకండి, అలా చేయకండి అంటారు. గట్టిగా మాట్లాడొచ్చు కదా! అది కూడా ఇక్కడ జరిగినప్పుడు కూడా కొంచెం గట్టిగా కనీసం ఆ యష్మి దాంట్లో ఒక 10% అప్పు తీసుకున్నా బాగుండేది. అది ఆవిడేమో ఓవర్ రియాక్ట్ అయిపోతుంది. ఈవిడేమో బ్యాలెన్సింగ్ కోసమేమో పాపం టీంని బ్యాలెన్స్ చేయడానికి అనుకుంటే. ఆ తర్వాత ఇద్దరు పర్సన్స్ నన్ను ఆపారు, అందుకే నేను వచ్చాను అని పృథ్వీ ఏదో కవర్ చేసుకున్నాడు. అండ్ నబిల్‌ది, నిఖిల్ ఏది గొడవ తోసులాట జరిగింది. అండ్ ఈలోపు యష్మి ఒక స్ట్రాటజీ చేస్తుంది. వాళ్ళిద్దరు అమ్మాయిలు చాలా వీక్‌గా ఉన్నారు. ప్రేరణతో చెప్తుందనమాట. మన ఇద్దరం వెళ్తే తోసి పడేయచ్చాలని లాక్కొచ్చేద్దాం అని చాలా. ఆ తర్వాత అభయ్‌ది, పృథ్వీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఎంత వరస్ట్ ప్లేయర్ అంటే ఇంత కూడా బుర్ర ఉండదు. ఒక స్ట్రాటజీ ఉండదు. గేమ్ అర్థం కాదు. ఎళ్లి గౌడు గేదెలా ఒక్కొక్కడి మీద పడిపోదామని చూస్తాడు తప్ప అస్సలు వరస్ట్ అంటే నాకు తెలిసి 8 సీజన్స్‌లో ఇంత వరస్ట్ గేమర్‌ని నేను అస్సలు చూడలేదు. సో, ఈ టాస్క్‌లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మూడే 3 విషయాలు. ఒకటి పృథ్వీ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఆయనకి ఆదిత్య ఓం గారికి జరిగిన గొడవ. ఆదిత్య ఓం గారు ఏంటో పాపం ఆయన చూస్తే ఒక్కోసారి జాలి పడాలో లేకపోతే చిరాకు పడాలో కూడా అర్థం కాదు. ఆయన అంతలా తోస్తుంటే పృథ్వీ అంటాడు. అక్కర్లేని చోట వాయిస్ రేజ్ చేస్తాడు. ఇంకా మనం ఏం చేయలేం కానీ ఆయన గురించి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ నబిల్ గురించి. ఆయన టాస్క్‌లో గుడ్లు లాక్కోవడానికి ఎక్కడెక్కడో చేయబెడుతున్నాడు అని ఆవిడ ఒక ఎలిగేషన్ అయితే పెట్టింది. ఈయన టాస్క్‌లో నేను చేయలేదు, నువ్వు అక్కడ దాచుకోవడం వల్ల నేను చేయబెట్టాల్సి వచ్చిందని ఆయనే. బట్ ఇక్కడ కన్స్ట్రక్టివ్‌గా మాట్లాడుకోలేదు. అండ్ ఆవిడ ఏదో వాదనలో దిగి నేను చేయేస్తాను అన్నట్టు ఏదో చెప్పింది అంతే తప్ప ఐ మైట్ బీ రాంగ్. సారీ, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఐ మైట్ బీ రాంగ్. మళ్ళీ ఇంకో స్టేట్, నా బాడీ పార్ట్స్ నా ఇష్టం, నేను ఎక్కడ కావాలంటే అక్కడ దాచుకుంటాను, నువ్వు టచ్ చేయడానికి లేదు అంది. నువ్వు అలాంటప్పుడు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దాచుకోకని నేను చెప్పాడు. విష్ణుప్రియది ఏంటంటే మాటలు ఫ్లిప్ అవుతూ ఉంటాయి. ఆవిడ చెప్తున్నాను కదా, ఒక యాక్షన్ నుంచి ఎలా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేద్దామా అన్న థాట్ ప్రాసెస్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ నుంచి కూడా అంతే. ఇందాక ఆ దోశ విషయం దగ్గర నుంచి ఇప్పుడు ఇది కూడా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఎలా బ్లేమ్ చేద్దాం అన్న థాట్ ప్రాసెస్లోనే ఉంటుంది. దాని తర్వాత మేజర్గా జరిగింది మన మణికంఠ నిఖిల్ విషయం. ఆయన ఒక తోపు దొత్తులకి ఉన్నాడా పోయి పీకాడా అని ఇందాక అభయ్ అన్నాడు కదా, ఉన్నాడు. అందరికీ అదే డౌట్ వచ్చింది. తర్వాత ఆయన్ని ఆడొద్దు అని చెప్పగానే ఆయన లోపలికి వెళ్ళి ఏడుస్తాం. బేసిక్గా ఒక సామెత ఉంది, ఏడ్చే మగాడిని నమ్మకూడదని. ఈయన అసలు నమ్మకూడదు అనిపిస్తుంది నాకు. వచ్చాడు ఓకే,
అవి వద్దు నీకోసమే కదా పడిపోయావు, దెబ్బ తగిలింది ఆడొద్దు అని చెప్పారు. మళ్ళీ లోపలికి వెళ్ళి సడన్గా పెళ్ళాం కూతురు గుర్తొచ్చేసాడు, విన్నర్ ఏంటి ఒకటాస్తోనే విన్నర్ అయిపోతాడా? లేదా కొన్ని మనం ఎక్కువగా ఆలోచించక్కర్లేదు, కొన్ని బేసిక్గా చూస్తేనే తెలిసిపోద్ది ఏంటి అనేది. సో మణికంఠ విషయంలో అయితే టు బీ ఫ్రాంక్ 100% నాన్ జెన్యున్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ దాని తర్వాత ఈ టాస్క్ ముగించడానికి ఎవరెవరి దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయో చెప్పమంటే, వీళ్ళ దగ్గర శక్తి టీం దగ్గర 66 అండ్ కాంతారా టీం దగ్గర 34 ఉన్నాయి అన్నారు. సో వీళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చి కాంతారా టీం నుంచి ఒక ప్లేయర్ని పక్కకు పంపించామంటే వీళ్ళు నబిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మంచి స్ట్రాటజీ, ఎందుకంటే ఆ టీంలో ఉన్న వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆయన, ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా. అతన్ని పక్కకి తప్పించడం అనేది వెరీ గుడ్ మూవ్. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.